ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే ఏ కోడింగ్ ఉంది అంటారు ఇందులో? ఓకే. ప్రోగ్రామింగ్ ఏ సో ప్రోగ్రామింగ్? స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ఇది యాపిల్ వాడుతున్నాను. యాపిల్ వాళ్ళది వాళ్ళ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 5th ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటది. ఓకే. సో వాచ్ కి యూజ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ యూఐ ఉంటది. యూఐ లో మళ్ళీ యాప్స్ క్విక్ రిప్లైస్ ఇచ్చేది ఉంటది అనమాట. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, నేను దానికి రిప్లై ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీటింగ్ లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ మీటింగ్ అని నేను టైప్ చేస్తూ ఉండలేను కదా, క్విక్ రిప్లైస్ వస్తాయి. సో అవి ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతాయి. సో ఆ క్విక్ రిప్లైస్ అవి రావటానికి ఇక్కడ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. ఎన్ఎల్పి ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. సో నేను ఇప్పుడు యాపిల్ వాచ్, నా చేతికుంది యాపిల్ వాచ్ కాబట్టి యాపిల్ వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 5th అని చెప్పి ఉంటది. యాజ్ వెల్ as దాంట్లో ఉన్న అప్లికేషన్స్ ఫీచర్స్ యూజ్ చేసుకోవటానికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఎంఎల్, సిరి అందరికి తెలుసు, ఏ సిరి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో అది దానికి సిరి ఏ అని చెప్పి ఉంటది. సో ఇదంతా వర్క్ అవటానికి మళ్ళీ పైథాన్ యూజ్ చేస్తాం అనమాట. సో ప్రతి యూజ్